దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అది గరికపాటి అయినా కానీ, ఈరోజు నా విషయంలో జరిగిన ఒక సంఘటన అయినా కానీ, సార్ నా గురించి తర్వాత మాట్లాడదాం. గరికపాటి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా. ఈ మధ్య స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం గురించే మాట్లాడుకుంటున్నారంట. మరి ఈయన ఏ స్కూల్కి వెళ్ళి చూసి వచ్చాడో మరి నాకైతే తెలియదు, కానీ ఇతను చెప్తున్నాడు గుడ్డు పెట్టారా గాదు గుడ్డు పెట్టారా అంటున్నారు. అది మీరేం పెడుతున్నారా? నీ కొడుకు ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసి పెడుతున్నాడు ఎవరికన్నా? గవర్నమెంట్ పథకం అది, గవర్నమెంట్ చూసుకుంటుంది. నువ్వెవడు మాట్లాడటానికి? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని. చదువుకుంటే చదువుకో, అది వెళ్ళిపో. గుడ్డు కోసం వస్తున్నావు అంటావా? నోరుంది కదా, దేవుడు నోరిచ్చారు కదా అని ఏదో మాట్లాడదు అవధానం గారు. నీ బాబేమో స్కూల్ కట్టిలా, నీ స్కూల్లో చదవట్ల పిల్లలు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఏ అవధానం, గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో ప్రతిదీ లెక్క ఉంటుంది. ఆ లెక్క కోసమే రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. స్కూల్లో టీచర్లు అటెండెన్స్ కోసం రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. హాస్టల్స్లో వార్డెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ మాత్రం జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. అక్కడ కూర్చున్నావు కదా, నా ముందు వందల మంది కూర్చున్నారు, నేను చెప్పి సుత్తి తింటారనుకుంటున్నావు. నువ్వు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. చిన్నపిల్లల విషయంలో, ఆహార విషయంలో, గవర్నమెంట్ పెడుతున్న పథకాల విషయంలో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకున్న కొద్ది గొప్ప విలువ కూడా పోయిద్ది. అవధానం గారు, పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. స్కూల్లో పిల్లలు శోభనం గదిలో కూర్చున్నాడు ఎందుకు కూర్చుంటారు? అసలు ఏం మాట్లాడుతున్నావు? సోయిని మాట్లాడుతున్నావా? ఈ ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకేమో 2 కావాలి, నీ మాటలేమో 2 రకాలుగా ఉంటాయి. నీ పిల్లలతో ఇంతే మాట్లాడతావా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? గవర్నమెంట్ చార్టెడ్ అకౌంట్ ఎవడు ఉంటే నీ దగ్గరికి వచ్చి లెక్కలు చూపించాలి. ఏంటి, ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుడు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అంటే నీకు ఏమన్నా చార్టెడ్ అకౌంట్ వచ్చి నీకు చూపించాలా? వాళ్ళు ఇచ్చే సంభావన కోసం ఎదురు చూసి సుత్తిడేలా చెప్తే చప్పలు కొడతారేమో. నేను కూడా ఇలా మాట్లాడాలని అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోతున్నా. అవధానం గారు, సరే మీరు ఇతను మాట్లాడిన మాటలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మాటలు మీరు ఎలా ఖండిస్తారో కామెంట్లోనే మీరు చూపించాలి. సరే, అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సపోర్ట్ చేసే వాళ్ళు నన్ను తిడతారు ఖచ్చితంగా. సపోర్ట్ చేయని వాళ్ళు అతని గురించి ఏం కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి.